ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ఏకే మీడియా న్యూస్ కి స్వాగతం. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని వైకాపా నేతలు అహం మరిచి అభివృద్ధికి సహకరించాలని, లేదంటే ప్రజా ఆగ్రహానికి వైకాపా కౌన్సిలర్లు గురికాక తప్పదని తుని మున్సిపల్ మాజీ చైర్మన్ ఈరుగంటి సత్యనారాయణ హెచ్చరించారు. కాకినాడ జిల్లా తునిలో వైకాపా కౌన్సిలర్లు మెజారిటీ ఉందని విర్రవీగి అభివృద్ధికి మోకాలడితే సీన్ రివర్స్ అవుతుందన్న ఇనుగంటి, అభివృద్ధి ఎజెండాను వ్యతిరేకిస్తే వైకాపా నేతలు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోక తప్పదన్నారు. ప్రజా అవసరాలను గుర్తించిన ప్రజా బాంధవి యనమల దివ్య తుని అధికారంతో అభివృద్ధి ప్రతిపాదనలు పంపితే కౌన్సిలర్ తిరస్కరించడమేంటని ఇనుగంటి ప్రశ్నించారు. ప్రోటోకాల్ను గౌరవించడం కూటమి లక్ష్యమని, అందుకనే అభివృద్ధి ప్రతిపాదనలను కౌన్సిల్ ఆమోదానికి పంపించారని ఇనుగంటి పేర్కొన్నారు. ఇదే విధానం కొనసాగిస్తే కలెక్టర్ ద్వారా ఆమోదం తెచ్చుకుంటామే గాని అభివృద్ధి పనులు ఆపేది లేదని కుండ బద్దలు కొట్టారు. వైకాపా సభ్యుల తాటకు చెప్పుళ్లకు వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. మన ఎమ్మెల్యే గారు దివ్య గారు మేడం గారు కొన్ని పర్యటనలో కొన్ని వార్డుల్లో ప్రజలు ఇచ్చిన అభ్యంతరాలను, ప్రజలు ఇచ్చిన సూచనల్ని అన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఏ వార్డులో ఏం కావాలన్నది మేడం గారు కౌన్సిల్ మీటింగ్ ఏజెండాకి కమిషనర్ గారికి ఇవ్వడం, అది ఏజెండాకి రావడం కూడా జరిగింది. కానీ ఈ కౌన్సిల్ సభ్యులు మన మీటింగ్లో మాకు తెలియకుండా, ఆయన చెప్పకుండా, మమ్మల్ని అడగకుండా మీరెవరు పెట్టారు అని చాలా పనులన్నీ తిరస్కరించారు. అంటే ఏంటి అలహం? ప్రజలకి ఉపయోగపడే పని ఎవరు చేసినా దాన్ని సమర్థించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అది శాసనసభ్యురాలుగా ఆవిడ ఆ మేడం గారికి పవర్ ఉంది, దాన్ని అనుసరించాలా. గత మీటింగ్లో కూడా అదే విధంగా చేశారు. 1-2 మీటింగ్లు చూస్తాం, కలెక్టర్ ద్వారాగా ఆమోదం పొందుతాం. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి. కౌన్సిల్ వాళ్ళకి ఇంకా సంవత్సరం టైం ఉంది కాబట్టి వాళ్ళ ద్వారాగా చేయించవలసిన బాధ్యత ప్రోటోకాల్. ఎందుకంటే రామకృష్ణ గారు ప్రతి విషయంలోనూ యనమల రామకృష్ణ గారు ప్రోటోకాల్ పాటించమంటారు. మేము ముందే వాళ్ళని దాటుకుని వెళ్ళిపోవచ్చు. కానీ సార్ చెప్పేది ఏంటంటే, మేడం గారు చెప్పేది ప్రోటోకాల్ పాటించండి, ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా కౌన్సిల్ సభ్యులు కూడా వాళ్ళ ద్వారా తీర్మానాలు చేసి వాళ్ళ ద్వారాగా ప్రజలకు అభివృద్ధి చేయాలన్నది మంచి పని. ఎవరైతేనే ఈ వార్డు కౌన్సిలర్ పెట్టాలంటే ఈ స్కూల్ కమిటీ ఉంది, ఇక్కడ ఉన్న రోడ్లు ఏమైనా ఉంటే స్కూల్ కమిటీ మేడం గారి దృష్టి తీసుకెళ్తారు. మేడం గారు పలానా వార్డులో పెట్టండి అంటే ఈ వార్డు కౌన్సిలర్ అడ్డుగా వచ్చి నాతో చెప్పకుండా, మాకు తెలియకుండా, మేము అనకుండా మీరు ఎందుకు పనులు పెడతారని తిరస్కరించడం అది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కూడా కాదు. కాబట్టి గత 2 మీటింగుల్లో చూస్తున్నాం, చాలా తిరస్కరించుకుంటూ వస్తున్నారు. ఇదే రిపీట్ అయితే మాకు పవర్ ఉంది. మేడం గారి ద్వారాగా, కలెక్టర్ గారి ద్వారాగా మేము ఆమోదించి పనులు చేసి తీరుతామని, ఏ వార్డులో ఎవరైతే వద్దన్నారో అదే ప్రజలను కూడా మీ మీద దండెత్తడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రజల యొక్క పనులకి, ప్రజల యొక్క తోడ్పాటుకి ముందుకు రండి. అంతేగాని ఏ నాయకుడి ఇంటి ముందు రోడ్డు ఏదన్నా చేస్తే దాన్ని అడ్డుపట్టండి. ఇంకో పలానా నాయకుడి ముందు ఇంటి ముందు వేసుకుంటున్నారు, అక్కడ చేయవలసిన పని ఆపేరన్న ఎలాంటి తేడాపడాలు ఉంటే ప్రజలకు వివరించండి. అంతేగాని ప్రజలకు ఉపకారం చేసే పనులు కానీ ఎదురుపడి అడ్డుపడితే మాత్రం చూస్తూ ఊరుకుండపోవడం అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకే రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉంటే ఇంకా మంచి పనులు ఎవరిని అడగాల్సిన పని ఉండదు. మనం డైరెక్ట్ తీర్మానం చేసుకుని మంచి పనులన్నీ ప్రజలకు అందేలా కూడా ఇంకా మంచి పథకాలు ఉన్నాయి కాబట్టి అన్ని ప్రజలకు చేరువవ్వాలి. కాబట్టి మీ అందరి సహకారాలతో ఈ మంచి ప్రభుత్వానికి మీ తల్లిదండ్రుల దీవెనలు కూడా మీ ద్వారాగా రావాలని ఆశిస్తూ